వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్లలో ఎవరో ముడుపులు తీసుకున్నారని రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ స్పష్టం చేశారు. అది ఎవరనేది విచారణలో తేలుతుందని వెల్లడించారు. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ హెలికాప్టర్ల ఒప్పందానికి సంబంధించి మరిన్ని పత్రాలు అందించాలని రక్షణ శాఖను కోరింది. హెలికాప్టర్ల కొనుగోలులో అవినీతి జరిగిందని దర్యాప్తునకు ఆదేశించిన రక్షణ శాఖ తాజాగా మరో విషయాన్ని వెల్లడించింది. ఈ కుంభకోణంలో ఎవరో ముడుపులు తీసుకున్నారని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ స్పష్టం చేశారు. కొచ్చిలో నౌకాదళానికి చెందిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు. దోషులెవరో తేలేందుకు మరికొంత సమయం పడుతుందని, అంతవరకు ఆగాలని చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటికే రక్షణ శాఖ ఇటలీ నుంచి కీలక దస్త్రాలను సేకరించిందని, నిందితులకు డబ్బు చేరిన విధానంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీతో కలిసి సీబీఐ పనిచేస్తోందని వివరించారు. My commitment to the Parliament stands. Still, I affirm the commitment, and we are in the process. And I have feel somebody has taken money, so investigation has reached a crucial stage. When the inquiry process reaches a crucial stage, then at that time we will take proper actions. We will not show mercy to anybody. However powerful they are, who has taken bribe or who has acted against the Integrity Act. కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ హెలికాప్టర్ల ఒప్పందానికి సంబంధించి మరిన్ని పత్రాలు ఇవ్వాలని రక్షణ శాఖను కోరింది. ఈ మేరకు ఆ శాఖలో అధికారులతో సమావేశమైనట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అంతర్గత విచారణకు సంబంధించిన వివరాలను సీబీఐకి ఇవ్వడానికి రక్షణ శాఖ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సేకరించిన దస్త్రాలు, సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించిన తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను త్వరలోనే ప్రశ్నించేందుకు సీబీఐ సిద్దమవుతోంది. ఈ నెల 13న భారత వైమానిక దళ మాజీ అధినేత ఎస్పీ త్యాగితో పాటు 11 మందిపై మోసం, అవినీతి సహా ఇతర అభియోగాలతో కేసు నమోదు చేసింది.